Welcome to Rishi Technical. అది సింపుల్ ఈజీగా ఉంటుంది ఇది. సో జస్ట్ ఓపెన్. సో ఫస్ట్ టైం అయితే మనకు వెరిఫికేషన్ అడుగుతుంటది. సో జస్ట్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి సరిపోతుంటది. సో ఇందులో మీకు ఓవరాల్ గా 21.9 మిలియన్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అనేది. సో ఇందులో మనం ఎన్ని ఛానల్స్ కైనా వర్కింగ్ చేసుకోవచ్చు. సో మన కేటగిరీ, సో మన హిందీ ఛానల్స్ కి అండ్ తెలుగు, సో మీరు ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో మన కేటగిరీ రిలేటెడ్ లో సో ఇది అందరికి ఓపెన్ అవుతుంటది. కుకింగ్ ఛానల్స్ కి వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఏదైతే డిస్కస్ అనేది చేసిన డిజైన్స్ అండ్ మోడల్స్ ఉన్నాయో ప్రతి డిజైన్స్ కి వన్స్ ఒకసారి మీకు రిఫరెన్స్ అనేది ఎలా తీసుకోవాలి చెప్పాం కదా. సో ఇఫ్ మీరు కుకింగ్ రిలేటెడ్ లో ఒక క్లయింట్ కి వర్క్ చేసుకోవాలనుకుంటే, సో వాళ్ళు పంపించిన రిలేటెడ్ లో మనం సర్చ్ అనేది చేస్తుంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు సో యాజ్ ఏ ఫ్రెషర్ గా మీరు ఓన్ గా క్రియేట్ అనేది చేయలేరు. సో కొన్నిటిపైన వర్క్ చేస్తే తర్వాత మీరే ఓన్ గా డిజైన్ అనేది చేయగలుగుతారు. సో దానికోసం మనం ఫుడ్ రిలేటెడ్, సో ఒక ఫుడ్ కి సంబంధించిన ఒక బిర్యానీ రిలేటెడ్ లో ఒక బ్లాగ్ అనేది ఉంది. సో లేదంటే దాని రెస్టారెంట్ బ్యూటీ. సో ఆ సేమ్ టైలర్ తో మీకు సర్చ్ అని చేస్తుంటే నంబర్ ఆఫ్ రిఫరెన్స్ అని వస్తుంది. సో అందులో ఏదైనా ఒక రిఫరెన్స్ తీసుకొని, రిఫరెన్స్ అంటే మళ్ళీ సేమ్ గా క్రియేట్ అనేది చేయడం కాదు. సో అలైన్మెంట్స్ అండ్ పిఎన్జీస్ ఇమేజెస్ అందులో ఏం యూజ్ చేశారో సో సేమ్ అవే యూజ్ చేసినా నో ప్రాబ్లం. అండ్ కలర్స్, సో అందులో గ్రే కలర్స్ ఉంటే మీరు సో బ్లాక్ కలర్స్ యూజ్ చేయడం, బ్లూ కలర్స్, డార్క్ గ్రీన్ కలర్స్, సో ఇలా కలర్స్ అనేది చేంజ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు. సో సేవ్ చేసుకుంటే క్లయింట్స్ అనేది ఆల్రెడీ డిజైన్ అది ఉంది కదా, సో ఇంకా డిఫరెంట్ టైప్స్ లో డిజైన్ చేయమని చెప్పి అడుగుతుంటారు. సో దాని బదులు మనం సో లిటిల్ బిట్ చేంజెస్ అనేది చేసి మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే కవర్స్, డాన్స్ రిలేటెడ్ లో స్టాక్ మార్కెట్స్ కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్యాషన్. సో యాజ్ ఎ డిజైనర్ గా మీకు టూల్స్ స్టార్టింగ్ 15 days ఏదైతే టూల్స్ అనేది మనం డిస్కస్ అనేది చేసామో ఆ టూల్స్ ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా ఒక రిఫరెన్స్ చూస్తే అది ఈజీగా ఇప్పుడు చేయగలుగుతారు. మీరు ఒకసారి రిఫరెన్స్ చూసుకుంటే అందులో యూజ్ చేసిన ప్రతిదీ మీరు క్రియేట్ అనేది చేయాలి. మీరు ఫ్యాషన్ రిలేటెడ్ అండ్ టెక్ రిలేటెడ్, సో ఫిట్నెస్ రిలేటెడ్, సో ఈటింగ్ షోస్ అండ్ హోమ్ వర్క్అవుట్స్ అండ్ క్యాంపెయిన్ రిలేటెడ్, ట్రక్ వ్లాగ్స్ అండ్ బేకింగ్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేది. సో అందులో మీరు ఓన్లీ తెలుగు బ్లాగ్స్ కే వర్క్ చేయాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ సర్చ్ లో తెలుగు బ్లాగ్స్ అని సర్చ్ చేస్తే మీకు తెలుగు బ్లాగ్స్ ఛానల్స్ అనేది కనిపిస్తుంది. సో 11,000 ఓన్లీ తెలుగు బ్లాగ్స్ ఛానల్స్ ఉన్నాయి. సో ఈ తెలుగు బ్లాగ్స్ ఛానల్స్ ఎందుకు ఇంత తక్కువ ఇక్కడ చూపిస్తుంది 11,000 ఛానల్స్ అని అంటే, మనం ఏదైతే కీవర్డ్ అనేది సెర్చ్ అనేది చేసామో సో ఆ కీవర్డ్ వాళ్ళ ఛానల్లో నేమ్ లో ఉంటేనే ఇక్కడ మీకు చూపిస్తుంటది. సో ఇంకా తెలుగు బ్లాగ్స్ రిలేటెడ్ లో మనకు ఓన్లీ ఇఫ్ ఛానల్ నేమ్ అనేది ఉంది, లేదా తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంది. సో ఆమె ఛానల్లో ఈ కీవర్డ్ సో ఆల్రెడీ నాకు ఎస్సీఓ క్లాసెస్ అయింది కదా, సో ఈ తెలుగు బ్లాగ్స్ రిలేటెడ్ కీవర్డ్ వాళ్ళది ఉంది కాబట్టి ఈ ఛానల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకు అమెరికాలో అమ్ముకుట్టి అండ్ లైక్ కళ్యాణి బొప్ప, శ్రీను డైరీస్ ఈ ఛానల్స్ ఎందుకు చూపించట్లేదు అంటే వాళ్ళ ఛానల్ నేమ్ లో సో శ్రీను డైరీస్ అని ఉంది, తెలుగు బ్లాగ్స్ అని ఉంది, మనం సెర్చ్ చేసిన కీవర్డ్. సో వాళ్ళ ఛానల్ అనేది మనకు ఇక్కడ మనకు చూపించదు. అలా నంబర్ ఆఫ్ ఛానల్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కీవర్డ్ రిలేటెడ్ లో లేని ఛానల్స్ మనం ఎక్కడి నుండి తీసుకోవాలని కూడా చూపిస్తాను. సో ఇది నంబర్ 1 ఆప్షన్స్ లో ఇక్కడ కీవర్డ్ నుంచి యాడింగ్ అనేది చేసుకోవచ్చు అన్వితా బ్లాగ్స్ రిలేటెడ్ లో. సో వాళ్ళకి థంబ్నెయిల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఇక్కడే కనిపిస్తుంది. సో వాళ్ళు ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ అనేది డిజైన్ అనేది చేస్తున్నారా లేదా అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఛానల్ ఉంది, సో స్కిప్ యాడ్. సో ఇక్కడ కబీర్ బ్లాగ్స్ అనేది ఉంది. సో లాస్ట్ 14 days బ్యాక్ అప్లోడ్ చేసిన దాంట్లో సో ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్ అనేది లేదు. సో వాళ్ళ కోసం మనం ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ ని రీక్రియేట్ చేసి అని పంపించవచ్చు, లేదంటే మన ఏదైతే మనం ఇప్పటి వరకు క్రియేట్ అనేది చేసామో సో ఆ థంబ్నెయిల్స్ ని కూడా మనం వాళ్ళకి షేర్ అనేది చేయొచ్చు. సో డైరెక్ట్ గా ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు సో ఈ సబ్స్క్రిప్షన్ అనేది అడుగుతుంటారు. సో కబీర్ బ్లాగ్స్ డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు 5 ఛానల్స్ వరకే ఓపెన్ అనేది అవుతుంటారు. సో తర్వాత మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టుంది. సో దానికన్నా మనం ఆల్టర్నేట్ గా జస్ట్ ఈ ఛానల్ నేమ్ ని కాపీ చేసుకొని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే మనకు వాళ్ళ ఛానల్ నేమ్ కనిపిస్తుంటుంది. సో మనకు యూట్యూబర్స్ ని మెయిన్ గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మనకు నంబర్ 1 సోర్స్ అనేది ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ బయోలోకి వెళ్ళినా అండ్ లేదంటే
వాళ్ళ ఛానల్ డిస్క్రిప్షన్స్ లోకి వెళ్ళి మనకు ఈమెయిల్ రిలేటెడ్ ఉంటుంది. సో ప్రమోషన్స్ రిలేటెడ్. సో ఎవరు కాంటాక్ట్ నెంబర్స్ అండ్ వాట్సాప్ నెంబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ నెంబర్స్ ఎవరు షేర్ అని చేయరు. ఓన్లీ ఈమెయిల్స్ ఉంటుంది మనకి యూట్యూబర్స్ ని అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అండ్ బిజినెస్ ఓనర్స్ అయితే డైరెక్ట్ గా వాళ్ళకు సో బిజినెస్ రిలేటెడ్ లో కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ ఉంటుంది. సో యూట్యూబర్స్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఫోన్ నెంబర్స్ లో హ్యాండ్లింగ్ అని చేయలేరు కాబట్టి ఈమెయిల్స్ అనేది ఉంటుంది. సో ఈమెయిల్స్ కి నార్మల్ గా ఎవరైతే ఫ్యాన్స్ అని ఉన్నారో వాళ్ళు ఎవరు ఈమెయిల్ త్రూ కాంటాక్ట్ అని అవ్వరు. సో లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుంటారు, లేదంటే యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కింద కామెంట్స్ అనేది చేస్తాం. సో ఏదైతే బిజినెస్ అనేది రన్ అనేది అవుతుంటో లైక్ కొలాబ్స్ అయినా సో వాళ్ళకి మనం తమ్నెయిల్ డిజైన్ సర్వీసెస్ రిలేటెడ్ లో పంపించాలనుకున్నా అండ్ కంటెంట్ క్రియేషన్స్ రిలేటెడ్ లో వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ లో సపోర్ట్ అనేది ఇవ్వాలనుకున్నా త్రూ ఈమెయిల్ మార్కెటింగ్ తో మనం కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఎవ్రీ 2-3 days ఒకసారి మీకు ఈమెయిల్స్ అనేది రిఫర్ అనేది చేసుకుంటారు. సో ఏదైనా బ్రాండ్స్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో యూట్యూబ్ నుండి వచ్చే రెవెన్యూ కన్నా మీకు బ్రాండ్స్ రిలేటెడ్ లో వచ్చే అమౌంట్ వాళ్ళకి సో యూట్యూబ్ నుండి పర్ మంత్ ఒక 2-3 lakhs వస్తుంటే బ్రాండ్స్ నుండే ఒక 5-6 lakhs వరకు వాళ్ళు ఎర్నింగ్ అనేది చేస్తారు. సో మన దగ్గర ఉన్న క్రియేటర్స్ లో ఒక్కొక్కరు సింగిల్ 1 reel వీడియోకి ఇన్స్టాగ్రామ్ లో అండ్ సేమ్ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తేనే 50,000 వరకు ఛార్జ్ అనేది చేస్తుంది. సో కొంతమంది మీ బ్యాచ్ లో కూడా న్యూ గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. సో ఎవరైతే యూట్యూబ్ పైన ప్యాషనేట్ ఉందో సో వాళ్ళు కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబర్ 50,000 వరకు ఒక సింగిల్ నాట్ ఫుల్ వీడియో ఓన్లీ 1 minute రీల్ ని సేమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి 50,000 వరకు ఎర్నింగ్ అనేది చేస్తున్నారు. సో అలా వీక్లీ 3 ప్రమోషన్స్ అనేది చేస్తూ మంత్లీ 5-6 lakhs వరకు కూడా ఓన్లీ నార్మల్ రెవెన్యూ తోటే జనరేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఓపెన్. సో వీళ్ళకి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అండ్ మన పోర్ట్ఫోలియో ఎలా పంపించాలి కూడా చూపిస్తాను. జస్ట్ ఓపెన్ అండ్ వీడియోస్. సో ఈ వీడియోస్ అనేది చూస్తే మనకు సో ఈ థంబ్నెయిల్స్ అనేది ఆల్రెడీ సో ఇంతమంది మీడియా మెంబర్స్ అనేది ఉన్నారు అండ్ నంబర్ ఆఫ్ ఏజెన్సీస్ అనేది ఉంది అండ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది ఉంది అండ్ మన కంపెనీ కూడా ఉంది. సో ఇప్పటి వరకు ఈ పర్సన్ మనం ఇంతవరకు కాంటాక్ట్ అనేది అవ్వాలి. సో ఇలా కాంటాక్ట్ అవ్వని ఛానల్స్ మనకు ఆల్మోస్ట్ ఒక 20,000-30,000 ఉంది. సో ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ కాంటాక్ట్ అవ్వని వాళ్ళని కూడా ఇంకా ఛానల్స్ అనేది ఉంది, అంటే మీరు చేసుకోవడానికి ఇంకా వర్క్ ఆపర్చునిటీ అనేది ఉంది. సో జస్ట్ నార్మల్ గా స్క్రోల్ చేస్తే మనకు ఇదంతా మన జర్నీకి ఆల్మోస్ట్ ఒక 20-30 minutes 1 hour పడుతుంది. ఒక 1 hour లో డైలీ ఒక 30 members క్లయింట్స్ ని కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఎలాంటి 1 rupee కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకుండా క్లయింట్ నుంచి మనం వర్క్ ప్రొవైడ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో 1 or 2 డిజైన్స్ అనేది క్రియేట్ అనేది చేశారు. సో బట్ అంత ప్రొఫెషనల్స్ లేవు. సో లాస్ట్ వీక్ లో కూడా అండ్ ఫ్రీక్వెంట్ గా వీడియోస్ 4 weeks అండ్ 13 days బ్యాక్ కూడా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తున్నాం. సో ఇంకా వాళ్ళకి వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ అండ్ థంబ్నెయిల్ డిజైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళు కూడా మనకు మనీ అనేది పే చేస్తారు. సో రెగ్యులర్ గా కూడా అప్లోడ్ అనేది చేస్తాం. సో వీళ్ళని కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ మనకు 2 lakhs వరకు సబ్స్క్రైబర్స్ ఉంటారు. 200-300 rupees వరకు మనం చార్జెస్ అనేది చేసుకోవచ్చు. సో వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే సో మోర్ లోకి వెళ్తే మనకు సో ఇక్కడ స్పాన్సర్షిప్స్ అండ్ బిజినెస్ అండ్ ఎంక్వైరీస్ అనేది ఎవ్రీ వన్ డిస్క్రిప్షన్స్ లో ఉంటుంది. సో ఇఫ్ కొంతమంది యాడింగ్ అనేది చేసుకోకపోయినా సో ఇక్కడ కూడా మనకు మోర్ ఇన్ఫోలో కూడా కనిపిస్తుంటుంది. సో సైన్ ఇన్ అయ్యి నేను వేరే డిఫరెంట్ చూపిస్తాను. సో లేదంటే త్రూ ఇన్స్టాగ్రామ్ పేజ్ తో కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో 3 types. సో ఫస్ట్ ఈమెయిల్. సో మీరు రీక్రియేట్ చేస్తే సో వాళ్ళకి ఆల్రెడీ సో మీకు టైం ఉండి నేను వీళ్ళకి రీక్రియేట్ చేసి ఆల్రెడీ ఇక్కడ మనం థంబ్నెయిల్ డౌన్లోడ్ చేసుకోవడం వచ్చు కదా. సో ఈ థంబ్నెయిల్ ఇంకా ప్రొఫెషనల్ టైప్ లో డిజైన్ చేసి సెండ్ చేస్తాను అనుకున్నా షేర్ అనేది చేసుకోవచ్చు. సో త్రూ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సెకండ్ DM ఫర్ కొలాబరేషన్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్. సో ఇక్కడ నుండి సో వన్స్ ఒకసారి వీళ్ళకి కాంటాక్ట్ అయిన తర్వాత సో కొన్ని రోజులు కొన్ని డిజైన్స్ అనేది చేసిన తర్వాత సో వాళ్ళ కమ్యూనిటీలో ఎవరైతే మనకు ఎడిటర్స్ అనేది ఉన్నారో సో ఆల్మోస్ట్ 2 lakhs members అంటే సో కొంతవరకు కమ్యూనిటీ అని ఉంటుంది. సో లైక్ ఫ్రెండ్స్ అండ్ ఆల్రెడీ యూట్యూబర్స్ తెలిసిన వాళ్ళే. సో లేదంటే వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ లో కూడా 600K ఫాలోవర్స్ అనేది ఉంది. సో వాళ్ళ నుంచి మీరు మీ డిజైన్స్ అనేది సో మీరు ఒక స్టోరీ పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టుకున్నా కానీ ఒక 5-10 thumbnails అనేది డిజైన్ చేసిన తర్వాత సో మీ కాంటాక్ట్ నెంబరు సో మీ వాట్సాప్ బిజినెస్ రిలేటెడ్ నెంబరు సో మీ thumbnail సో డిజైన్స్ రిలేటెడ్ లో సో వాళ్ళ స్టోరీ అనేది యాడ్ చేసిన సో వాళ్ళ నుంచి కూడా మీకు
త్రూ రిఫరెన్స్ త్రూ కొత్త క్లయింట్స్ రావడానికి కూడా ఉంటుంది. సో అలా ఆపర్చునిటీ అనేది మనకు ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాన్ని ఆపర్చునిటీ మనం ఫ్రీగా కాకుండా పెయిడ్ గా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ చార్జెస్ మనకు 200 రూపీస్. సో ఎందుకు వీళ్ళకి వీస్ తక్కువనే అంటే, సో కొన్నిసార్లు కంటెంట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా థంబ్నెయిల్స్ లేకపోతే మనకు వీస్ అనేది వీడియోస్ అనేది పుష్ అనేది చేయాలి. సో దానికి రియాలిటీగా నేను చూపిస్తాను. సో ఇది వాళ్ళు మనకు 200K ఉండి కూడా వీళ్ళకి వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేది కూడా ఉంది. సో వీళ్ళు నేను మోటివేట్ కూడా చేయొచ్చు. సో మనకు వ్యూస్ థంబ్నెయిల్స్ చేంజ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి. త్రూ ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ అయ్యి కూడా క్రియేట్ అని తీసుకోవచ్చు. సో దీనికి రియాలిటీగా మనం వర్క్ చేస్తున్న ఛానల్స్ కి సో అబౌట్ 10 lakhs ఉండి కూడా సో thumbnails చాలా మంది అనుకుంటారు కంటెంట్ బాగుంటే సరిపోతుంది, thumbnails తో మనకు సంబంధం ఏం లేదు, సో సబ్స్క్రైబర్స్ ఉంటే ఆటోమేటిక్ గా వ్యూస్ వస్తాయని చాలా మంది అనుకుంటుంటారు. సో ఆల్రెడీ మనం వర్క్ చేసిన ఛానల్ మీకు. సో దీనికంటూ మీరు సో మీకు ఇఫ్ ఎక్సెల్ ఐడియా ఉంటే ఎక్సెల్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఒక క్లయింట్ ని మనం తీసుకోవాలనుకుంటే మనకు 2 to 3 minutes లో ఒక క్లయింట్ కి అనేది కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు తక్కువ ఉంటుంది. సో ఒక ఎక్సెల్ రిపోర్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఆల్రెడీ మీరు thumbnail డిజైన్ రిలేటెడ్ లో వర్క్ చేస్తూ సో ఇఫ్ క్లయింట్ కి రిక్వైర్మెంట్ ఉన్నా సో మన కమ్యూనిటీలో ఉన్న ఎడిటర్స్ తో కూడా మీరు వర్కింగ్ అనేది చేసుకోవచ్చు కొలాబ్ రిలేటెడ్ అయ్యి. సో ఆల్రెడీ మీరు ఓన్లీ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే సో thumbnail రిలేటెడ్ లో మనకు సో మీరు అంత ప్రొఫెషనల్ లేకపోయినా సో మన కమ్యూనిటీలో ఉన్న ఎడిటర్స్ తో కూడా మీరు కనెక్ట్ అయ్యి డిజైన్స్ అనేది చేయించుకోవచ్చు. సో అలా మ్యూచువల్ కనెక్ట్స్ తో కూడా మీరు వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో క్రియేటర్ నేమ్ అండ్ ఈమెయిల్, సో కాంటాక్ట్ డేట్ అండ్ రిపోర్ట్స్ రిలేటెడ్ లో మీరు యాడ్ చేసుకుని ఇక్కడ యాడింగ్ అనేది చేసుకోండి. సో ఛానల్ నేమ్ కబీర్ వ్లాగ్స్. సో ఈమెయిల్స్ ఇక్కడ డిస్క్రిప్షన్స్ లో మనం జస్ట్ కాపీ చేసుకోవచ్చు. సో 1 second లో ఒకరికి సో రివ్యూస్ కబీర్ వ్లాగ్స్ జస్ట్ పేస్ట్. సో ఇప్పుడున్న ఒక ఛానల్ కి మనం లాస్ట్ 1 year లో మనం వర్కింగ్ అనేది చేస్తుంది. సో మీకు పోర్ట్ఫోలియోస్ లో కూడా కనిపిస్తుంది కదా. బిఫోర్ దట్ మనం వర్క్ చేయకన్నా ముందు వాళ్ళకి ఆల్రెడీ 10 lakh సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యారు అండ్ గోల్డ్ ప్లే బటన్. సో మనకి 10 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత గోల్డ్ ప్లే బటన్ వస్తుంది కదా. సో 10 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వ్యూస్ అనేది సో thumbnails చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా ఉంది ఛానల్ అనేది అండ్ ఇలా మన thumbnails అనేది వీడియో ఎడిటింగ్స్ అనేది కాంటాక్ట్ అయిన తర్వాత సో వాళ్ళ యూట్యూబ్ రెవెన్యూ అనేది పెరిగింది అండ్ సబ్స్క్రైబర్ కౌంట్ కూడా మనకు ఇంక్రీజ్ అనేది అయింది అండ్ ఫుల్ వీడియోస్ అనేది వ్యూస్ కూడా మనకు ఇంక్రీజ్ అనేది అయింది. సో బిఫోర్ దట్ మనం సో ఇక్కడ డిజైన్ అనేది స్టార్ట్ అనేది చేసాం 1 year బ్యాక్ అండ్ ఇక్కడ నుండి డిజైన్స్ అని స్టార్ట్ చేసాం. సో ఇప్పటి వరకు చూడండి డిజైన్స్ ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఇప్పుడు డిజైన్స్ అనేది ఎలా, సో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. అండ్ వ్యూస్ కూడా అలానే డిఫరెన్స్ అనుకుంటుంది. సో నార్మల్ గా సో వాళ్ళు మొబైల్ గా అప్లోడ్ చేసి సో వాళ్ళు షార్ట్స్ రిలేటెడ్ లో సబ్స్క్రైబర్స్ అని గెయిన్ చేశారు అండ్ యూట్యూబ్ రిలేటెడ్ లో లేదు. సో ఇక్కడ చూస్తే మనం 1 year బ్యాక్ సో దీనికన్నా 4-5 వీడియోస్ సో 23K వ్యూస్ అండ్ 40K అండ్ 52K అండ్ 54K. సో ఇది 10 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సో 4.3K అట్లీస్ట్ 10 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 1 lakh కూడా మనం వాళ్ళ యావరేజ్ గా రీచ్ అనేది కాలేకపోయారు. సో అలాగే 15K 61K. సో బ్రాండ్స్ వాళ్ళు కూడా సో ఇలా ఉంటాయి కాంటాక్ట్ అని లేవు. సో యావరేజ్ గా 36 70K సో 32K 1 lakh to 2 lakhs. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో వన్స్ ఒకసారి thumbnails అనేది చేంజ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోకే ప్రొఫెషనల్ thumbnails కి 1,49K ఉంది అండ్ 7,15. సో నెక్స్ట్ వీడియోకి సో 1,49 ఉంచాలి. సింగిల్ గా 1 వీడియోకే నెక్స్ట్ 7 lakhs వ్యూస్ అని చేయండి. సో అప్పటి నుండి మనకు వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో బేస్డ్ ఆన్ కంటెంట్ సో నార్మల్ గా రెగ్యులర్ వాళ్ళ కంటెంట్ కాకుండా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అయితే కూడా మనకు వ్యూస్ అనేది రాదు. సో అది సెకండ్ కేటగిరీ. సో ఇలా ఫ్రెండ్స్ బర్త్డే రిలేటెడ్ సో వాళ్ళకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియో అయితే సో అందులో కంటెంట్ అనేది ఏం లేకపోయినా అండ్ జస్ట్ ఏదైనా నార్మల్ గా ఓన్లీ వీడియోస్ ప్లే అవుతున్నా సో దానికి వ్యూస్ అనేది రాదు. సో నెక్స్ట్ 49K అండ్ 99K సో అలా 1 lakh వ్యూస్ 1,28,000 అండ్ 2 lakhs 1.5 lakhs. సో ఇలా 2 lakhs.
సో ఇలా వ్యూస్ అనేది ఇంక్రీజ్ అనేది అయింది. సో 3 lakhs. సో ఇది ఒక బెటర్ thumbnail అప్లోడ్ చేయడం వల్ల ఈ ఛానల్ కూడా మనకు ప్రమోషన్స్ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంటాం. సో ఇలా వ్యూస్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది 2 lakhs క్రియేటర్లు. సో బిఫోర్ దట్ మనకు 2 lakhs, 3 lakhs, 7 lakhs అనేది వ్యూస్ అనేది లేదు. సో ఇలా వ్యూస్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటది. అండ్ ఛానల్ కూడా చూడడానికి బ్రాండ్స్ వాళ్ళు కూడా సో ఇవన్నీ అబ్జర్వ్ అనేది చేస్తారు. వన్స్ ఒకసారి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు సో వాళ్ళ ఛానల్ స్టేటస్ ఎలా ఉంది, సో ప్రొఫెషనల్ గా ఉందా లేదంటే సో బేసిక్ గా ఉందా అనేది కూడా ఐడెంటిఫై చేస్తుంటారు. సో వీళ్ళు కూడా మనకు 10 lakhs సబ్స్క్రైబర్ నుంచి సో మంత్లీ మంచి రెవెన్యూ కూడా జనరేట్ అనేది చేస్తుంది. సో వీడియో ఎడిటింగ్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్. సో ఇలా ప్రతి ఒక్కరికి ఇంక్రీజ్ అనేది అవుతుంటారు. సో వన్స్ ఒకసారి వాళ్ళకి మన ఛానల్ అనేది సో 1 year నుంచి వాళ్ళు సో వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ డిజైన్స్ అనేది చేసుకోరు. సో మనతోటే ఫాలో అయి ఉంటారు. సో రెగ్యులర్ గా మనకి డిజైన్స్ అనేది షేర్ అనేది చేస్తుంటారు. సో వన్స్ ఒకసారి వాళ్ళకి మనం వ్యూస్ లో ఎంకరేజ్ అనేది చేసి అండ్ వాళ్ళ మన మీడియా నుంచి వాళ్ళకి వ్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయని తెలిసిన తర్వాత సో వాళ్ళు మళ్ళీ వేరే బ్రాండ్స్ ని అండ్ వేరే ఏజెన్సీస్ ని కనెక్ట్ అనేది. సో ఆల్రెడీ వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నా కూడా సో మనం డిజైన్స్ చేసుకోవచ్చు అని చాలా మందికి డౌట్స్ అండి. సో ఆల్రెడీ సో ఇక్కడ చూస్తే మనకు సో ఇక్కడ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అని ఒక ఛానల్ ఉంది. సో వీళ్ళందరికీ మనం వర్క్ చేయలేము అనే ఒక కాన్సెప్ట్ బిఫోర్ 1 year వరకు వాళ్ళకి కూడా 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నా ఎవరు ఆల్మోస్ట్ మనకు చాలా డిఫరెన్స్ కూడా వస్తుంటది అండ్ మన డే బై డే ఇంక్రీజ్ అని అవుతుంటుంది. సో ఇక్కడ ఇంకొక ఛానల్ ఉంది, జస్ట్ కాపీ. సో ఇక్కడ మనకు ఓపెన్ అవ్వదు. ఇలా యూట్యూబ్ లో మనకు వ్యూస్ అనేది క్లయింట్స్ కి ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అండ్ వాళ్ళ నుంచి రిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మీరు సో యూట్యూబ్ లో నాలెడ్జ్ అనేది ఉంటుంటే సో ఇక్కడ కూడా ఒక ఛానల్ అనేది ఉంది. సో ఫ్రీక్వెంట్ గా అక్కడ కూడా thumbnails అనేది చేయించుకుంటున్నారు. సో బట్ డైలీ చేయడం లేదు. సో ఆల్రెడీ చేసే వాళ్ళకి సో టైం అనేది లేకపోయినా లేదంటే వాళ్ళు సో ఫ్రీక్వెంట్ గా వాళ్ళకి డెలివరీ అనేది చేయలేకపోయినా సో ఇక్కడ సో 1 month ఏగో thumbnails అనేది చేయించారు. సో మళ్ళీ 4 to 5 వీడియోస్ కి ఎలాంటి డిజైన్స్ అనేది లేదు. సో వాళ్ళకి డిజైన్స్ చేసే వాళ్ళు కూడా సో పర్ఫెక్ట్ గా లేకపోయినా సో వాళ్ళకి ఆ డిజైన్స్ అనేది నచ్చకపోయినా సో చేయించుకోరు కదా నెక్స్ట్ డిజైన్స్. లేదంటే వాళ్ళకు డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో చేస్తున్న వాళ్ళు సో టైం కి డెలివరీ ఇవ్వకపోయినా కొంతమందికి ఎక్కువ మంది క్లయింట్స్ అయిపోయిన తర్వాత సో కొత్త వాళ్ళని తీసుకోరు. సో టైం కి డెలివరీ ఇవ్వకపోయినా వాళ్ళు క్రియేట్ అనేది. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం వర్కింగ్ అనేది చేసి డైలీ మనం కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో వీళ్ళందరూ ఆల్రెడీ మంచి రెవెన్యూ వస్తున్న వాళ్ళు. 4 lakhs సబ్స్క్రైబర్స్ అంటే మంచి రెవెన్యూ అండ్ ఓల్డ్ వీడియోస్ నుంచి మంచి రెవెన్యూ వస్తుంటాం. సో వీళ్ళకి ఇప్పుడు రాకపోయినా కానీ సో ఇప్పుడు ప్రజెంట్ వ్యూస్ అనేది లేకపోయినా వాళ్ళకి ఎవ్రీ మంత్ రెవెన్యూ పాపులర్ వీడియోస్ ఏదైతే ఉందో 2 million, 1.1 million ఈ వీడియోస్ నుంచి ఎవ్రీ డే సో కొత్త వాళ్ళు చూస్తూనే ఉంటారు. వాళ్ళకు రెవెన్యూ అనేది యాడ్ అనేది అవుతూనే ఉంటుంది. సో వీళ్ళకి కూడా మనం కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ కూడా సేమ్. సో ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఛానల్ నేమ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఇలా పర్ డే ఒక 50 members కూడా మనం కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. అండ్ ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇంకా నంబర్ ఆఫ్ వీడియోస్ అండ్ క్రియేటర్స్ అని వస్తుంటారు. సో ఆల్రెడీ చేసిన వాళ్ళకి కూడా మనం ఇంకా ప్రో లెవెల్ ఆఫ్ డిజైన్స్ అనేది చేసుకోవాలనుకున్నా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎక్కువ మీకు కనిపించకపోతే డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళి కూడా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓన్లీ తెలుగు బ్లాగ్స్ అని టైప్ చేసాం అండ్ టెక్ బ్లాగ్స్, టెక్ వీడియోస్ అని సర్చ్ చేసిన మనకు ఇక్కడ నుంచి వస్తుంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో లేదంటే డైరెక్ట్ గా మనకు యూట్యూబ్ లోనే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇలా సెర్చ్ చేస్తుంటే మనకు నేమ్ లో వాళ్ళ తెలుగు బ్లాగ్స్ అనేది యాడింగ్ అనేది లేకపోయినా మనకు రికమెండేషన్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ నుంచి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా డౌన్ స్క్రోల్ చేసి నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అనేది ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలిసిన ఛానల్స్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.
సో ఇక్కడ ఒక ఛానల్ ఉంది. సో ఆల్రెడీ చేసిన డిజైన్స్ కూడా మనం ఇంకా బెటర్ గా డిజైన్ చేసుకుంటే మనకు క్లయింట్స్ అనేది వస్తుంటారు. సో కిందికి స్క్రోల్ చేస్తుంటే కేటగిరీ రిలేటెడ్. సో మీరు ఇక్కడ ఉండి అండ్ డిఫరెంట్ కంట్రీస్ యూఎస్ఏ యూకే క్లయింట్స్ కూడా మీరు వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో యూఎస్ఏ తెలుగు బ్లాగ్స్ అని సర్చ్ చేస్తుంటే మీకు సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4.2K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అనేది కనిపించింది. జస్ట్ ఓపెన్ చేసుకొని సో వీళ్ళకి కూడా మనం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. న్యూ ఛానల్స్ అనేది సో వాళ్ళు ఈమెయిల్స్ అనేది పేరు అనేది కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. సో వీళ్ళకి కూడా రిక్వైర్మెంట్ అనేది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, సో ప్రతి యూట్యూబర్స్ కి సో 100 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ తమ్నెల్స్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో 100 నుంచి వెళ్ళి 5 lakhs 7 lakhs సబ్స్క్రైబర్స్ 5 పే వరకు కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఫ్రీక్వెంట్ గా కూడా సో 2 days బ్యాక్, 9 days, 11 days, 3 weeks బ్యాక్ అనేది డిజైన్స్ అనేది చేస్తుంటారు. సో వీళ్ళని కూడా మనం త్రూ ఈమెయిల్ మార్కెటింగ్ తో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇలా సర్చ్ చేస్తుంటే మనకు నంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది వస్తుంది. సో ఇప్పటి వరకు వీళ్ళు ఎవరు కాంటాక్ట్ అనేది అవుతుంది. ఇలా కేటగిరీ రిలేటెడ్ లో కూడా వర్క్ చేసుకోవచ్చు. సో అలాగే బిజినెస్ రిలేటెడ్ లో సో ఇది సో ఇక్కడ యుఎస్ఏ యూకే సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ రిలేటెడ్ లో కూడా మనం కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ ఒక ఛానల్ ఉంది. సో ఇక్కడ ఒక ఛానల్ సో ఆల్రెడీ వేరే మీడియాస్ తో ఉన్న అండ్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్న సో వాళ్ళ డిజైన్స్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోయినా మనం సో మనం కూడా అగైన్ మళ్ళీ ఇంకొక ప్రొఫెషనల్ డిజైన్ చేసి షేర్ చేసిన మనకు క్లయింట్స్ అనేవి వస్తుంటారు. సో మీకు ఫ్రీక్వెంట్ లాస్ట్ వీడియోస్ కావాలనుకున్న ఇక్కడ ఫిల్టర్స్ మీరు సో అప్లోడ్ డేట్ అనేది యాడ్ చేసుకుంటే సో రీసెంట్ వీడియోస్ సో ఏదైతే సో లాస్ట్ 1 year బ్యాక్ 6 months బ్యాక్ కాకుండా సో లాస్ట్ 19 hours లో 20 hours లో ఎవరైతే ఉన్నారో సో న్యూ క్రియేటర్స్ కి క్రియేట్ అని చేసుకోవచ్చు. సో యూఎస్ లో యూకే ఉన్న వాళ్ళకి సో బేసిక్ 200 రూపీస్ వాళ్ళు ఒక thumbnails కి పే చేయడం సొంత కష్టం ఏం కాదు. సో ఇండియాస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మినిమం 300 పే అనేది చేస్తారు. సో వీళ్ళకి మనం స్టార్టింగ్ లో గైడెన్స్ చేస్తుంటే మీకు కూడా యాడ్ అవుతుంటాయి. సో న్యూగా స్టార్ట్ చేసిన ఛానల్స్ కూడా మనం thumbnails అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో 2 days బ్యాక్ ఒక ఛానల్ అనేది క్రియేట్ అయింది. సో ఇది మీరు లైవ్ లో మీరు సర్చ్ చేసుకున్న ఈ ఛానల్స్ అని వస్తుంటారు. సో వీళ్ళు న్యూ ఛానల్ కాబట్టి ఈమెయిల్ అనేది అప్డేట్ అనేది చేసుకోలేదు. సో దానివల్ల వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అనేది యాడింగ్ అనేది చేస్తారు. సో వీళ్ళకి మీ పోర్ట్ఫోలియో పంపించిన సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే వీళ్ళు కూడా మనకు కాంటాక్ట్ అనేది అవుతుంటారు. ఇలా సర్చ్ చేస్తుంటే మనకు నంబర్ ఆఫ్ అన్లిమిటెడ్ మనకి ఇంకా డౌన్ కి స్క్రోల్ చేస్తుంటే సో న్యూ ఛానల్స్ సో ఇక్కడ 1 day 2 బ్యాక్ సో ఇక్కడ ఇంకా ఛానల్స్ అనేది ఉంది. సో ఇలా కొత్త క్రియేటర్స్ మనకు అనేది ఉంటారు. సో అందరు టాప్ క్రియేటర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. సో ఇక్కడ చూస్తుంటే సో 729 వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తారు ఆల్మోస్ట్. సో వాళ్ళకి thumbnails అనేది పర్ఫెక్ట్ గా లేక వ్యూస్ అనేది. సో వీళ్ళకు thumbnails ఎవరు చేయాలో అండ్ ఎవరికి కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. సో ఎవరికి కాంటాక్ట్ అవుతే ఏమవుతుంది అని చెప్పేసి కొంతమంది అలా కూడా స్టాప్ చేసేస్తుంది. వన్స్ ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళతో మనం జర్నీ అనేది స్టార్ట్ అని అవుతుంది. లైక్ క్యాప్టెన్సీ రివైటివ్ ఆల్మోస్ట్ 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వరకు కూడా ఎవరు కాంటాక్ట్ అనేది అవ్వరు. వన్స్ ఒకసారి కాంటాక్ట్ అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మనమే క్రియేట్ అనేది చేస్తాం. సో ఇలా కూడా వాళ్ళు గ్రో అనేది అవుతుంటారు. సో వీటిని యూజ్ చేసుకుని మనం టాప్ క్రియేటర్స్ కూడా మనం వర్కింగ్ సో ఇలా స్క్రోల్ చేస్తుంటే మనకి నంబర్ ఆఫ్ వీడియోస్ ఎవ్రీ ఛానల్ అనేది కనిపిస్తుంటారు. సో ఇది డిఫరెంట్ యూఎస్ యూకే క్లయింట్స్ కి మనం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సో టాప్ క్లయింట్స్ మనం వర్క్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ వ్యూ కౌంట్ అనేది చేంజ్ చేస్తే మనకు సో హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియోస్ అని కనిపిస్తుంటే వాళ్ళకు కూడా మనం కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. అండ్ అనలిటిక్స్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టాప్ లో మనం ప్లేబోర్డ్స్ లో అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో టెక్ రిలేటెడ్ లో సో 100 to 200K సో ఓన్లీ మీరు టాప్ క్రియేటర్స్ కి వర్క్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉంటారు. సో 100 కూడా బ్లాగ్ సర్చ్
సో ఇక్కడ మనకు కుకింగ్ రిలేటెడ్ లో మనకు టాప్ క్లయింట్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో కవర్ సాంగ్ రిలేటెడ్ మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ సో ఏ కంట్రీస్ లో మనం వర్క్ చేసుకోవాలనుకున్నా అండ్ వాళ్ళ రెవెన్యూ అండ్ వాళ్ళ వ్యూయర్స్ రిలేటెడ్ లో అండ్ వాళ్ళ గ్రోత్ ని చెక్ చేసుకోవాలనుకున్నా మనకి ఇక్కడ అండ్ క్లియర్ గా అనలిటిక్స్ లో విజిబుల్ గా అవుతుంది. కవర్ సాంగ్ రిలేటెడ్ లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ లో సో ఇలా మనం చెక్ చేసుకున్న అనలిటిక్స్ లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ లో మనం సర్చ్ బాక్స్ లో కూడా క్రియేట్ చేసుకొని మనం కాంటాక్ట్ లో కావచ్చు. జస్ట్ ఓపెన్. సో ఇక్కడ డైరెక్ట్ గా మనకు కొలాబ్ రిలేటెడ్ లో అండ్ కొంతమంది ఇక్కడ డిస్క్రిప్షన్ లో యాడ్ చేయకపోతే సో ఇక్కడ వ్యూ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంటారు. సో డైరెక్ట్ గా ఈమెయిల్ రిలేటెడ్ లో యాడింగ్ అనేది చేస్తుంటారు. సో క్లిక్ ఆన్ వ్యూ ఈమెయిల్ అడ్రస్, ఐఎమ్ నాట్ ఏ రోబోట్, క్లిక్ ఆన్ సబ్మిట్. సో క్యాప్చర్ ఎంటర్ చేస్తే మనకు సో ఇక్కడ కూడా విజిబుల్ అవుతుంటారు. సో న్యూ ఛానల్స్ అన్ని కొంతమంది అప్లోడ్ అనేది చేసుకోరు. సో ప్రైవసీ రిలేటెడ్ లో సో ఈ లింక్ మనం ఇంకొక ఈమెయిల్ ఐడిలో యాడ్ చేసుకుని మనకు అక్కడ నుండి పేస్ట్ అని అవుతుంది. సో ఇలా మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్ ఉంటే మనం సో వేరే డిఫరెంట్ దాంట్లో యాడ్ చేస్తే క్లిక్ సబ్మిట్. సో ఇక్కడ నుండి యాడింగ్ అనేది సో బ్రేక్ సింగిల్ ఈమెయిల్ ఐడి తోటి అయితే మనకు ఓపెన్ అని కావాలి. సో ఇంకొక ఈమెయిల్ ఐడితో యాడ్ చేసుకుంటే కూడా యాడింగ్ అనేది అవుతుంది. సో ఇలా మనం ఈవెంట్ మార్కెటింగ్ లో కాంటాక్ట్స్ అనేది అవ్వచ్చు. ఛానల్ నేమ్, కాపీ అండ్ పేస్ట్. సో ఇలా రీసెర్చ్ అనేది చేస్తుంటే మనకి నంబర్ ఆఫ్ క్రియేటర్స్ అనేది ఉంటుంటారు. అండ్ ఇలానే కాకుండా మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చేసుకునేటప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ లైక్ సోషల్ మీడియా పోస్టర్స్ అండ్ మంత్లీ బిజినెస్ పేజెస్ కి సోషల్ మీడియా పోస్టర్స్ అండ్ బిజినెస్ ప్లేయర్స్ ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ వరకు యూట్యూబర్స్ ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అండ్ వాళ్ళకి ఈమెయిల్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తాము సో లాస్ట్ లో. అండ్ దానికన్నా ముందు మనం జస్ట్ వన్ క్లిక్ తో ఇదంతా మనకు యూట్యూబర్స్ అనేది మనకు కాంప్లికేటెడ్ కాబట్టి మనం సో దీనికి మాన్యువల్ గానే మనం క్రియేట్ అని చేసుకోవచ్చు. సో అలా కాకుండా మనం సో హైదరాబాద్ నుండి అండ్ బెంగళూరు లో ఉన్నాం. సో బెంగళూరు నుండి హైదరాబాద్ క్లయింట్స్ కి వర్క్ అనేది చేసుకోవాలనుకున్నాం. అండ్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ నుండి కూడా మీరు సో ఈ క్లయింట్స్ అనేది డేటా అనేది జనరేట్ అనేది తీసుకోవచ్చు. జస్ట్ ఓపెన్. సో దీనికంటే మనకు ఒక ఎక్స్టెన్షన్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనకు టాప్ లో ఎక్స్టెన్షన్ అనేది కనిపిస్తుంటది. సో ఇక్కడ క్రోమ్ లో అయితేనే మీకు ఇది వర్క్ అనేది అవుతుంటది. సో వేరే అనదర్ బ్రౌజర్స్ లో అయితే క్రోమ్ ఎక్స్టెన్షన్ సో గూగుల్ క్రోమ్ అనేది సో ఇప్పుడు లేకపోతే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఇన్స్టెంట్ డాటా స్క్రాపర్ అనే ఒక ఎక్స్టెన్షన్ అనేది యాడింగ్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను రివ్యూ చేసి చూపిస్తాను, న్యూగా మళ్ళీ యాడ్ చేస్తాను. అండ్ వీడియోకి ఎక్స్టెన్షన్ కూడా సో ఎవరైతే థంబ్నెయిల్స్ అనేది డౌన్లోడ్ అనేది అవ్వట్లేదు సో వాళ్ళ వీడియోకి ఎక్స్టెన్షన్ కూడా యాడింగ్ అనేది చేస్తాం. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ అనేది చేసాం కదా. సో వీడియోకి సో లేదంటే క్రోమ్ ఎక్స్టెన్షన్ అని సబ్ చేస్తుంటే open Chrome extensions, subscribe video queue, video queue extension. సో ఇలా సబ్ చేసుకోవచ్చు VIDIQ అండ్ ఓపెన్ క్రోమ్ వెబ్ స్టోర్, క్లిక్ ఆన్ యాడ్ టు క్రోమ్. సో క్లిక్ ఆన్ యాడ్ ఎక్స్టెన్స్. సో ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ అనేది లోడ్ అవుతుంటది. సో ఆటోమేటిక్ Welcome to vidIQ. కూడా If you're watching this, you've already proven you're willing to go the extra mile to succeed on YouTube. Maybe you started with a dream, a vision, and perhaps you even thought this might be easy. But here's the thing, YouTube is a... ఇక్కడ మనం ఓవర్ వ్యూలో అండ్ వ్యూస్ లో థంబ్నెయిల్స్ కూడా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో వల్ల SEO రిలేటెడ్ మనం లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ అనేది చేసాం కదా. సో SEO రిలేటెడ్ గా చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉంది. సో ఇలా థంబ్నెయిల్స్ కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు.
సో అలాగే మనం లీడ్స్ ని జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టెంట్ డాటా స్క్రాపర్ అని మనం ఒక ఎక్స్టెన్షన్ అనేది, సో ఇన్స్టెంట్ డాటా స్క్రాపర్ అని యాడ్ చేయండి. సో క్లిక్ యాడ్ టు క్రోమ్, యాడ్ ఎక్స్టెన్షన్. సో ఆల్రెడీ యాడ్ అయిన తర్వాత సో ఏదైతే ఎక్స్టెన్షన్ సింబల్ అనేది కనిపిస్తుందో సో దాని టాప్ లో జస్ట్ క్లిక్ అండ్ పిన్ లిస్ట్ లోకి యాడింగ్ అనేది చేస్తారు. సో క్లిక్ ఆన్ పిన్ అండ్ ఓపెన్ గూగుల్ మ్యాప్స్. డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ అనేది సెర్చ్ అనేది చేయండి. సో కంప్లీట్ గా సో జెన్యున్ బిజినెస్ పేపర్ రిలేటెడ్. సో వన్ బై వన్ మనం మాన్యువల్ గా ఇంటర్నెట్ చేసుకోవాలనుకుంటే అండ్ లీడ్స్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో నంబర్ ఆఫ్ అవర్స్ అనేది టైం అనేది పడుతుంది. సో మీ దగ్గర ఉన్న నియర్ బై ప్లేసెస్ లో ఉన్న కంపెనీస్ కూడా మీరు వర్కింగ్ అనేది చేస్తూ కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లేదంటే అవుట్ ఆఫ్ ద స్టేట్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న లీడ్స్ కి కావాలనుకున్నా, లేదంటే సో ఇక్కడ నుండి అండ్ బెంగళూరు అండ్ కర్ణాటక, సో ఢిల్లీ, సో ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా నియర్ బై రియల్ ఎస్టేట్ అనేది సర్చ్ చేస్తున్నాం. సో కంప్లీట్ గా మనకు సో ఏదైతే జెన్యున్ గా ఉన్న కంపెనీస్, హైదరాబాద్ లో ఉన్న కంపెనీస్ మొత్తం మనకి ఇక్కడ టాప్ లో విజిబుల్ అవుతుంది. సో వీళ్ళందరికీ మనకు ఓపెన్ చేస్తే సో నార్మల్ గా మన మొబైల్ లో ఓపెన్ చేసినా సో వాళ్ళ ఫోన్ నెంబర్ కనిపిస్తుంటది, వాళ్ళ లొకేషన్, వాళ్ళ వెబ్సైట్ అండ్ వాళ్ళ ఆఫీస్ లొకేషన్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. మొబైల్లో మనం చెక్ చేసుకుందాం. సో ప్రతి దానికి ఉంటుంది కాంటాక్ట్ నెంబర్స్. సో ఏదైతే ఆ బిజినెస్ ని మేనేజ్ అనేది చేస్తున్నారో సో ప్రతి బిజినెస్ మేనేజ్ చేసే కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఉంటుంది అండ్ వాట్సాప్ నెంబర్స్ అండ్ వెబ్సైట్స్ అనేవి ఉంటాం. సో వీళ్ళందరినీ మనం నోట్ చేసుకోవాలనుకుంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది టైం అనేది వేస్ట్ అవుతుంది. సో దీని ద్వారా మనం జస్ట్ వన్ క్లిక్ తోటే, సో యూట్యూబ్ లో ఈ ఆప్షన్ లేదు అండ్ గూగుల్ క్రోమ్ లో అయితే ఈ ఎక్స్టెన్షన్ అనేది ఉంది. సో డౌన్ కి వన్స్ ఒకసారి స్క్రోల్ చేసిన తర్వాత సో ఎండ్ వరకు స్క్రోల్ అని చేయండి. సో ఇక్కడ వరకు అయితే మనకు లీడ్స్ అనేది ఉందో సో అక్కడ వరకు మనకు మానిటరింగ్ అవుతుంటారు. లాస్ట్ వరకు మనకు యాడ్ అని అయ్యింది. సో మేము లొకేషన్స్ లో ఉన్న ఏదైతే హైదరాబాద్ రిలేటెడ్ లో నియర్ బై కంపెనీస్ అనేది యాడింగ్ ఉన్నది. సో ఇక్కడ ఉన్న లొకేషన్స్ రిలేటెడ్ లో ఉన్న జస్ట్ క్లిక్ ఆన్ పిన్ లిస్ట్ లోకి యాడింగ్ అనేది చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఇన్స్టెంట్ డాటా స్క్రాపర్ అనే మనకు సింబల్ అనేది కనిపిస్తుంది రెడ్ అండ్ వైట్ లోగో. జస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా సో ఇక్కడ ఉన్న డేటా మొత్తం క్యాప్చర్ అనేది తెలిసింది. సో క్యాప్చర్ అంటే మనకు ఓన్లీ నేమ్స్ రిలేటెడ్, అడ్రస్ రిలేటెడ్ కాకుండా మనకు ఒక ఎక్సెల్ రిపోర్ట్ కూడా మనకు షేర్ అనేది అయిపోయింది. క్లిక్ ఆన్ ఎక్సెల్ఎస్ ఫైల్. మీరు టెక్స్ట్ ఫైల్ లో కాపీ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ ఫైల్ కూడా కాపీ చేసుకోవచ్చు. ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ చేస్తుంది. క్లిక్ ఆన్ ఎక్సెల్ఎస్ and showing folder and double click. Click on yes. సో టాప్ లో ఎనేబుల్ ఎడిటింగ్. సో ఇందులో చూస్తే మనకు సో అన్వాంటెడ్ మనం డిలీట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కేటగిరీ మనం చూస్ చేసుకుంది రియల్ ఎస్టేట్ కేటగిరీ. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ ఏజెన్సీ అండ్ కంటెంట్ సో అండ్ కన్సల్టెంట్ అండ్ ఏదైతే సో వాళ్ళ కంటెంట్ రిలేటెడ్ లో ఉందో ఇక్కడ మనకు కంప్లీట్ గా మనకు డిసబుల్ అవుతుంది. సో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉంది అండ్ కన్సల్టెంట్ ఉంది. సో వీళ్ళకి మన రియల్ ఎస్టేట్ రిలేటెడ్ లో మీరు ఏదైతే సోషల్ మీడియా పోస్టర్స్ అనేది డిజైన్ అనేది చేశారో సో అవన్నీ షేర్ చేసుకోవడంలో వీళ్ళ నుంచి కూడా మీరు మంత్లీ ఒక 15 to 20K వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో వీళ్ళకి సో మీకు టైం ఉంటే ఫోన్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే వాట్సాప్ లో షేర్ చేయొచ్చు. అండ్ లేదంటే సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఫుల్ టైమ్ కెరీర్ కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ సైట్ మీరు సోషల్ మీడియా పోస్టర్స్ ని ప్రొవైడ్ చేస్తూ సో మంత్లీ ఒక 50 to 1 lakh వరకు ఎర్నింగ్ చేసుకోవాలనుకున్నా సో డైరెక్ట్ గా త్రూ మీరు కాంటాక్ట్ అయ్యి కూడా వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే సో సమ్ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు కొన్ని కంపెనీస్ లో వర్క్ చేసిన తర్వాత కూడా మీరు షేర్ అనేది చేసుకోవచ్చు. సో రేటింగ్ రిలేటెడ్ సో కంపెనీకి ఎలా రేటింగ్ ఉంది 7 అవసరం లేని వాటికి జస్ట్ టాప్ లో సెలెక్షన్ చేసుకున్నాం అండ్ రైట్ క్లిక్ డిలీట్. అండ్ లొకేషన్ కూడా కంప్లీట్ గా సో వెబ్సైట్ గూగుల్ మ్యాప్స్ డిలీట్. అన్వాంటెడ్ జస్ట్ సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ లొకేషన్ ప్రొవైడ్ చేశాను మీకు విత్ కంప్లీట్ గా ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్, అపార్ట్మెంట్ లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంది అండ్ 4 numbers.
సో ఇక్కడ వరకు మీకు ఇఫ్ వెబ్సైట్ అవసరం ఉంటే వెబ్సైట్ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిక్వైర్మెంట్ లేకపోతే ఇప్పుడు వెబ్సైట్ అనేది అండ్ కొంతమంది సో వెబ్సైట్ కి లేకపోతే లింక్డ్ఇన్ పేజెస్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ అనేది యాడ్ చేస్తారు. సో వెబ్సైట్ రిక్వైర్మెంట్ లేకపోతే ఇవన్నీ సో జస్ట్ డిలీట్ చేస్తే సెలెక్షన్ చేసుకోవడం, రైట్ క్లిక్ డిలీట్. సో ఇప్పుడు కంప్లీట్ గా ఆల్మోస్ట్ జస్ట్ కొన్ని ఫ్యూ సెకండ్స్ లోనే సో లెస్ దెన్ 1 minute లోనే మనం ఆల్మోస్ట్ సో నియర్ బై హైదరాబాద్ లో ఉన్న 123 రియల్ ఎస్టేట్ బిజినెస్ ని మనం జస్ట్ 1 click తో మనం కాంటాక్ట్ అనేది తీసింది విత్ కాంటాక్ట్ నెంబర్స్, ఆఫీస్ అడ్రస్ అండ్ సో వాళ్ళ ఏజెన్సీ సో లేదంటే సో రెంటల్ అండ్ కన్సల్టెంట్ అండ్ బిల్డర్స్ సో ప్రతి దానికి ఈరోజు కూడా ప్రతి బిజినెస్ కి మనకు రిక్వైర్మెంట్ ఉంది. సో ఇలా నంబర్ ఆఫ్ బిజినెస్ వస్తాయి. జస్ట్ లెస్ దాన్ 1 minute లోనే మనం 123 మెంబర్స్ యాడ్ చేస్తాం. సో మీరు క్రియేట్ చేసిన రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఇంట్రెస్ట్ అందులో వర్క్ చేసుకోవాలనుకుంటే సో జస్ట్ మీరు చేసిన వర్క్స్ ని సో వాట్సాప్ లో అండ్ సో టెక్స్ట్ టెంప్లెట్స్ ని అండ్ డిజైన్స్ ని షేర్ చేస్తాం. సో ఇందులో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ లో ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ అనేది క్రియేట్ అనేది చేస్తున్నారు. సో అలాగే సో ఇంకొక డెంటల్ క్లయింట్స్ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకున్నాం. సో ఒక నియర్ బై డెంటల్ హాస్పిటల్ సర్చ్ డెంటల్ హాస్పిటల్ సర్చ్ చేయగానే మీకు సో డెంటల్ కేస్ మొత్తం యాడింగ్ అనేది అవుతుంటారు. సేమ్ ఆప్షన్స్ తో స్క్రోల్ డౌన్. సో ఎక్కడికైతే స్క్రోల్ డౌన్ చేస్తామో అక్కడ వరకు మనకు క్యాప్చర్ అనేది అవుతుంటారు. సో నంబర్ ఆఫ్ బిజినెసెస్ ఉంది అండ్ మీరున్న లొకేషన్స్ లో మీరున్న 10 to 15 meters ఆఫ్ రేడియన్స్ లో అండ్ కిలోమీటర్స్ అండ్ మీరున్న లొకేషన్స్ లో కంప్లీట్ గా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ మనం ఉన్న లొకేషన్స్ లో కాకుండా సో ఇక్కడ నేను హైదరాబాద్ నుండి అండ్ బెంగళూరులో ఉన్న క్లయింట్స్ ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సో డెంటల్ నియర్ బెంగళూరు కన్నమాట. సో అక్కడ ఉన్న బిజినెస్ ని కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలా డిఫరెంట్ మీకు నచ్చిన ప్లేసెస్ లో మనం క్లయింట్స్ ని కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ యుఎస్ యూకే క్లయింట్స్ కూడా మనం తీసుకోవడం. సో ప్రతి బిజినెస్ కి సేమ్ ఉంటుంది. లైక్ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, సో రియల్ ఎస్టేట్ అండ్ ఫర్నిచర్ బిజినెస్. సో నంబర్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. శారీ బిజినెస్. సో ఈ రోజులో శారీ బిజినెస్ ప్రతి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం క్లయింట్స్ అని జనరేట్ చేసుకోవచ్చు. సో ప్రధానికి మనం ఏజెన్సీస్ అనేది కాంటాక్ట్ అవ్వకుండా ఫ్రీలాన్సర్స్ కూడా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఏజెన్సీ ఇవన్నీ ఫోకస్ అనేది చేయాలి. సో వాళ్ళకి ఎవరైతే క్లయింట్స్ అనేది వస్తుంటారో టాప్ క్లయింట్స్ కే వర్క్ అనేది చేస్తుంటారు. సో మిడ్ లెవెల్ అండ్ లో లెవెల్ ఉన్న క్లయింట్స్ కి మనం స్టార్టింగ్ లో వర్క్ అనేది చూసుకోవచ్చు. ఇందులో సెకండ్ ఏమో హైదరాబాద్ నుండి బెంగళూరులో ఉన్న డాటా క్లయింట్స్ అనేది ఎక్సెట్ అనేది స్క్రోల్ డౌన్. సో 1 minute ప్రాసెస్ అది. Okay, you can instant data scrubber and open XLS file and open. సో ఏదైతే మనకు రిక్వైర్మెంట్ అనేది సో దాన్ని డిలీట్ చేసుకుని సరిపోతుంది. ఓన్లీ రిక్వైర్మెంట్ కాంటాక్ట్ నెంబర్ అనేది అండ్ అడ్రస్ అండ్ వెబ్సైట్ అనేది యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ నుండి మనం లీడ్స్ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఎనీ బిజినెస్ కి మనం లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవడానికి సో బిజినెస్ రిలేటెడ్ లైక్ సోషల్ మీడియా పోస్టర్స్, బిజినెస్ ప్లేయర్స్ వర్క్ చేసుకోవడానికి సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేవి మనకు యూజ్ అనేది అవుతుంటాం. సో వీళ్ళకి మనం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సో నార్మల్ గా ఇమేజ్ చేసే లింక్స్ షేర్ చేస్తే ఎవరు రెస్పాన్స్ అన్నారు. సో దీంట్లో ఒక క్లీన్ టెంప్లెట్ అండ్ డిజైన్స్ అనేవి మనకు ఉండాలి. సో ఆ టెక్స్ట్ టెంప్లెట్స్ కూడా మీకు డ్రైవ్ లింక్ లోనే అప్లోడ్ అయి ఉంటుంది. సో అగైన్ నేను మళ్ళీ సో డ్రైవ్ లింక్ లో మీకు సో పీడిఎఫ్ ఫోల్డర్స్ ఏదైతే ఉందో సో పీడిఎఫ్ ఫోల్డర్ లో ఉంటుంది. అవైలబుల్ గా లేకపోతే సో మళ్ళీ యాడ్ చేస్తాం.
ఇప్పుడు మీకు ఈమెయిల్ టెక్స్ట్ టెంప్లెట్స్ అండ్ విత్ డిజైన్స్ కూడా మీకు సో నెక్స్ట్ క్లాసెస్ తర్వాత యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఫ్రీ టైమ్ లో ఇలాంటి లీడ్స్ కూడా సో ఎవరైతే సో నేను ఇక్కడ వర్క్ చేయను ఫ్రీలాన్స్ ఎంటర్ప్రైనర్ గా సో నేనే ఒక ఏజెన్సీ టైప్ లో వర్క్ అనేది చేసుకుంటాను ఇక్కడ వాళ్ళకి. సో ఇది యూజ్ అనేది అవుతుంటది. సో లేదు నేను వేరే కంపెనీస్ లో వర్క్ చేస్తాను, సో ఇంత టైం నాకు ఉన్న వాళ్ళకి సో ఇది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఈమెయిల్ టెక్స్ట్ టెంప్లెట్స్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ కాపీ ఇక్కడ విజిట్ శాంపిల్స్ ప్లేసెస్ లో మీ నేమ్ అనేది యాడింగ్ అనేది తీసుకోవచ్చు. సో జస్ట్ కాపీ ఫర్దర్ క్లాసెస్ లో మీకు ఈమెయిల్ టెక్స్ట్ టెంప్లెట్స్ అనేది సో మీ డ్రైవ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ మనం ఏదైతే సో ఇక్కడ మీరు డిజైన్స్ అనేది మీ ఓన్ డిజైన్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ టెంప్లెట్ మీకు ఉంటుంది. సో తర్వాత పీడిఎఫ్ జేపీజీ ఇమేజ్ అనేది షేర్ చేసుకుంటాం. సో ఇలా మీ డిజైన్స్ అనేది సో మీరు చేసిన బెస్ట్ డిజైన్స్ అనేది అప్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ లో సో దీన్ని కూడా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ డ్రైవ్ శాంపిల్స్ రిలేటెడ్ లో కూడా మీరు సో మీ ఓన్ డ్రైవ్ లింక్ ఉంటాయి. సో వన్స్ ఒకసారి ఇవన్నీ షేర్ చేసిన తర్వాత సో మీ అవుట్పుట్ దీనికి మ్యాచ్ అవ్వకపోతే సో తర్వాత మళ్ళీ క్లయింట్స్ నుండి ప్రాబ్లం అవుతుంది. సో ఇలా టైప్స్ ఆఫ్ డిజైన్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు ఈ టెంప్లెట్ ని యూజింగ్ అనేది చేసుకోండి. అండ్ జస్ట్ కాపీ. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ అండ్ రన్నింగ్ టెక్స్ట్ సో రెండు ఆప్షన్స్ ఉంటుంది. జస్ట్ కాపీ. ఇలా పర్ డే 20 to 30 మెంబర్స్ ని మనం కాంటాక్ట్ అవుతుంటే సో ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక 15 to ఒక 1 month తర్వాత 10 to 15 క్లయింట్స్ వరకు మనకు లిస్ట్ లో యాడ్ అవుతుంటారు. సో అలా కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తుంటే సో మన క్లయింట్స్ అనేది యాడింగ్ అవుతూనే ఉంటారు. సో ఇక్కడ సబ్జెక్ట్ న్యూ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో ఈమెయిల్ సో బల్క్ లో మనం టైం 100 మెంబర్స్ కి షేర్ అనేది అండ్ 10 మెంబర్స్ కి షేర్ చేస్తే మనం ఈమెయిల్ అనేది స్పామ్ లిస్ట్ లోకి వెళ్ళి ఎవరికి మనకు విజిబుల్ అని అవ్వదు. సో అందుకే ఎప్పుడైనా మనం సింగిల్ 1 మెంబర్ కి మనం కాంటాక్ట్ అని అవ్వాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ రిలేటెడ్ లో ఈ సబ్జెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇది మీరు టైప్ చేసుకోవచ్చు. అండ్ సో సారీ సబ్జెక్ట్ రిలేటెడ్ లో సో నేమ్ అండ్ సో టూ రిలేటెడ్ లో సో మనం ఏదైతే ఈమెయిల్ అనేది జనరేట్ అనేది చేసుకుంటామో సో జస్ట్ ఆ ఈమెయిల్ కాపీ అండ్ పేస్ట్. అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ లో సో ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్స్ అనేది టెంప్లెట్ లో చేంజ్ అనేది చేసుకోండి. ఇక్కడ యువర్ నేమ్ అండ్ మీ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ లో సో డ్రైవ్ శాంపిల్ డిజైన్స్ వ్యూ శాంపిల్ డిజైన్స్ అనేది యాడింగ్ అని చేసుకోండి. సో దీన్ని మీరు కంప్లీట్ గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని కూడా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో మీ ఓన్ స్టైల్ కూడా జనరేట్ అని చేసుకోవచ్చు. సో నేమ్ అండ్ సో మీ వాట్సాప్ నెంబర్ సో ఏదైతే కాంటాక్ట్ రిలేటెడ్ గా ఉందో సో కాంటాక్ట్ నెంబర్స్ సో ఇలా ఫ్రీక్వెంట్ గా కాంటాక్ట్ అవుతుంటే మనకు సో క్లయింట్స్ అనేది మనకు సో వాళ్ళు ఎప్పుడైతే మనకు ఒక 2-3 days కి ఒకసారి ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకున్నప్పుడు సో మన ఈమెయిల్ అండ్ దీనికి మనం షేర్ చేసేటప్పుడు ఓన్లీ టెక్స్టే కాకుండా మీ శాంపిల్స్ తో పాటు సో ఇక్కడ ఉన్న ఇమేజ్ రిలేటెడ్ సో మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేసేటప్పుడు సో ప్రతి ఒక్కరు మనకి డ్రైవ్ లింక్ అనేది ఓపెన్ చేసి చూడరు కదా. సో స్టార్టింగ్ లో ఇమేజ్ అనేది కనిపిస్తుంది. జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా సో ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంటాం. సో ఇక్కడ కూడా మనకు కొన్ని శాంపిల్స్ అనేది ఉంటుంది. సో ఈ వర్క్ నచ్చితే మనకు డ్రైవ్ లింక్ కూడా చెక్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. సో ఇది వాట్సాప్ లో మార్కెటింగ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఈ సైజ్ లో ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే ఫుల్ స్క్రీన్ సైజ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో మనం డిజైన్స్ అనేది చేసేసి అండ్ మీకు నచ్చిన టెక్స్ట్ అండ్ దీన్ని అంతా చేంజ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ సెండ్ ఇలా 1 second లో మనం ఒక ఈమెయిల్ అనేది కంప్లీట్ గా షేర్ అనేది చేసుకోవచ్చు. సో అటాచ్ ఫైల్ సో ఇక్కడ ఏదైతే లింక్ ఆప్షన్ అటాచ్ ఫైల్ లింక్ ఆప్షన్ ఉందో జస్ట్ ఓపెన్ అండ్ చూస్ ఫైల్. సో చూస్ ఫైల్ and click on send.
సో ఇలా బల్క్ లో మనం షేర్ అనేది చేస్తుంటే స్పామ్ లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇలా మనం జస్ట్ 1 సెకండ్ లోనే ఒక ఈమెయిల్ అనేది షేర్ అనేది చేసుకోవచ్చు. సో ఒక 30 మెంబర్స్ పంపించాలనుకుంటే అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లోనే ఒక 30 మెంబర్స్ మనం వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా చేస్తుంటే మనకి రిఫరెన్స్ త్రూ అండ్ క్లయింట్స్ అనేది యాడ్ అని అవుతుంటారు. అండ్ నెక్స్ట్ సో వాళ్ళంటే మనం గ్రో అనేది చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హబ్ మీకు ఉంటుంది. సో ఇందులో మీకు నచ్చిన వేలో అండ్ ప్లేబోర్డ్ అనే వెబ్సైట్ యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అందులో సో లీడ్స్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వకపోతే డైరెక్ట్ గా సెర్చ్ బాక్స్ లో సో అక్కడ నుండి కూడా మీకు అవ్వకపోతే డైరెక్ట్ గా మీరు యూట్యూబ్ లో సో రెగ్యులర్ గా చూసే వీడియోస్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో సో నార్మల్ గా మొబైల్ లో సెర్చ్ చేసిన వస్తుంటాయి. లైక్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనకు వీడియో ఎడిటింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. అండ్ సో ఆల్రెడీ వీడియో ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రతి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మనకు కాంటాక్ట్ అయ్యేది అండ్ వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ కోసం. సో అలా నంబర్ ఆఫ్ ఎడిటర్స్ కి సో ఎవరికైతే స్కిల్ అనేది పర్ఫెక్ట్ వస్తుంటుందో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మనకు వర్క్ అనేది నంబర్ ఆఫ్ వర్క్ ఆపర్చునిటీస్ అనేది మార్కెట్ లో మన సైడ్ నుంచి కూడా మీకు జాబ్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఆఫ్టర్ కంప్లీట్ ద కోర్స్ అనేది. సో మనకు కూడా చాలా కంపెనీస్ అనేది ఈ లాస్ట్ 1 month లో కనెక్ట్ అయినది. సో అవి కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తాం. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ సో ఎవరైతే ఫుల్ టైమ్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో ఈ 1 month లో లాస్ట్ 1 month లో వచ్చిన కంపెనీస్ అన్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో అందులో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ సో మీరు రాకుండానే మంత్లీ 25 to 30,000 ఎర్న్ చేసుకునే సాలరీస్ రిలేటెడ్ లో కూడా మనకు కంపెనీస్ అనేది ఉంది. అండ్ ఫుల్ టైమ్ లో కూడా కంపెనీస్ అనేది ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో దీనికంటే మీరు స్కిల్ అనేది రావాలి. సో డైరెక్ట్ గా మీరు జాబ్ లోకి సో రిఫరెన్స్ త్రూ సో జాయిన్ చేయించిన అక్కడ మీరు స్కిల్ అండ్ మీ వర్క్ అనేది వాళ్ళకు డిజైన్స్ అనేది చూపించలేకపోయినా అండ్ మీ పోర్ట్ఫోలియో అనేది సో ఏదో ఒకటి మనం యాడ్ చేసుకుంటే పోర్ట్ఫోలియో సెలెక్ట్ అనేది అవుతుంటాం. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు సో అక్కడ మీరు వర్క్ అవుట్ అనేది రాకపోతే సో మీరు మనీ అనేది సింగిల్ 1 రూపీ కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ అనేది స్కిల్ పైన ఫోకస్ అనేది చేయండి. ఆటోమేటిక్ గా వన్స్ ఒకసారి స్కిల్ లెర్నింగ్ అనేది చేస్తే ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అనేది అయిపోతుంటాం. ఓకేనా. సో ఇలా మనం ఈమెయిల్ మార్కెటింగ్ ఎవరైతే ఓన్ గా ఏజెన్సీగా బిల్డ్ చేసుకోవాలి నేను సో ఈ 20 to 30K కాదు సో ఒక ఏజెన్సీగా నేను బిల్డ్ చేసుకోగలుగుతాను. సో నేను సో వేరే వాళ్ళకి కూడా వర్క్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాను అండ్ అన్లిమిటెడ్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్న వారికి సో నంబర్ ఆఫ్ స్కోప్ అనేది ఉంది. సో ఇక్కడ ఎలాంటి లిమిట్ అనేది ఉండదు. సో ఎవరు మిమ్మల్ని ఇక్కడ స్టాప్ అనేది చేయాలి. సో నువ్వు ఒక 5 clients కి వర్క్ చేయాలి అండ్ 10 clients కి వర్క్ చేయాలి అనేది ఉండదు నాకు. సో నువ్వు ప్రతి ఒక్కరికి వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అండ్ thumbnail డిజైన్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు అండ్ SEO సర్వీసెస్ కూడా ప్రొవైడ్ అయినా చేయొచ్చు. సో అది డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే ఇప్పటివరకు ప్రాక్టీస్ అనేది చేయలేదో సో ప్రాక్టీస్ చేసి ఫ్రీక్వెంట్ గా అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేయండి. సో ఇప్పుడు 10 days లో మనకు ఎవరైతే సబ్మిట్ అనేది చేయలేదు సో వాళ్ళు కూడా సబ్మిట్ అనేది చేయండి. సో నెక్స్ట్ సండే క్లాస్ లో మనం AI వీడియో ఎడిటింగ్ సో కంప్లీట్ గా ఎలాంటి హ్యూమన్ అనేది యూజ్ అనేది లేకుండా AI తో కంప్లీట్ గా స్టోరీ టెల్లింగ్ వీడియోస్ ని ఎలా జనరేట్ చేసుకోవాలి అండ్ పోర్ట్ఫోలియోని ఆర్గనైజేషన్ వేలో ఎలా యాడ్ చేసుకోవాలి. సో ఒక పోర్ట్ఫోలియో ఒక కంపెనీకి సబ్మిట్ అని చేయాలనుకుంటే ఒక ఆర్గనైజేషన్ వేలో మనం సో thumbnail డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ బోత్ రెండింటికి ఎలా క్రియేట్ అనేది చేసుకోవాలి సపరేట్ ఎలా డిజైన్ అనేది చేసుకోవాలో సో నెక్స్ట్ సండే క్లాస్ లో ఉంటుంది. సో అప్పటి వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సో నేను ముందు క్లయింట్స్ కి వర్క్ చేసుకోగలుగుతాను సో నేను ఎక్కడ జాబ్ చేయాలనుకున్నకి ఈ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ.